హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజునే భక్తులు అడుగుతారన్నమాట కృష్ణయ్యని, మమ్మల్ని కరుణించవయ్యా అని. మిమ్మల్ని ఎందుకు కరుణించాలి నేను అని అంటే అప్పుడు చెప్తున్నారన్నమాట, అమాయకులైన గొల్ల కులమని పుట్టిన వారమయ్యా అని చెప్తున్నారండి. అంటే మీరు ఎంతో జ్ఞానులా అని అడిగారు. లేదయ్యా, కేవలం గోవులు కాచుకొని పాలు అమ్ముకునే వాళ్ళం అని చెప్పి వీళ్ళకి సమాధానం చెప్తున్నారు. కృష్ణయ్య మళ్ళీ అడుగుతున్నాడు, మీకు ఇంత జ్ఞానం ఉంది కాబట్టి ఓకే, నేను కైవలపడ అలా ఇలా వచ్చినందుకు కాదయ్యా, కేవలం నువ్వు ఇవ్వాలనుకుంటున్నా మాకు ఇవ్వాలి, అలా మాత్రమే కావాలి, దీనివల్ల ఇవ్వాలి దానివల్ల ఇవ్వాలని మాకు వద్దు అని చెప్తున్నారు. ఎంత కృష్ణయ్యని జానిస్తున్నారంటే, ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వెళ్తూ దొండకాయలు బెండకాయలు అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. గోకుల్లో పుట్టిన పాలు పెరిగి అమ్ముకునేవాడు ఎలా వెళ్ళాలి? వాళ్ళు ఎంత జానలో ఉన్నారంటే, మేము గోవిందుని నమ్ముతున్నాం, కృష్ణయ్య నమ్ముతున్నాం అంటూ వెళ్తున్నారంట. వాళ్ళు పాలు పెరుగు అమ్ముతున్న విషయం కూడా మర్చిపోయారంట. అంత జానంలో ఉన్నారంట కృష్ణయ్య దగ్గర. అంత పరంపర పదంలో ఆయన యందు మేము నిమగ్నమై ఉండాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నువ్వు మమ్మల్ని కరుణించాలి అని చెప్పి కృష్ణయ్యని ఈరోజు వేడుకుంటున్నారు. హరే శ్రీనివాస.